భగభగమంటే సూర్యుని చూసి పండనుకొని మింగిండట బాల హనుమంతుడు. ముల్లోకాలున్న దేవుళ్ళంతా దిగి వస్తే గాని మింగిన సూర్యుని విడిచిపెట్టలేదట. అగో అంత ఇష్టం వానరసేనానికి పండ్లంటే. అయితే హనుమాన్ జయంతి కదా, స్వాముల సందడి చూడుర్రి ఎట్లుందో కొండగట్టులా. హనుమాన్ జయంతి సంబరం అంతా కొండగట్టులనే కానస్తున్నది. పెద్ద జయంతి అని గుడి మొత్తం రంగురంగుల లైట్లతోని డెకరేషన్ చేసిర్రు. మాలలు వేసుకున్న సాములంతా అంజనను దర్శనం చేసుకుని దీక్షను విరమించిర్రు. జై శ్రీరామ్ నినాదాలతోని కొండగట్టు మొత్తం మారుమోగిపోయింది. అయితే గుండంలో నీళ్లు చక్కగా లేవట, సౌలతులు సరిగా లేనే లేవని భక్తులు నారాజయ్యారు. మేము 100 కిలోమీటర్ల నుంచి వచ్చినాం, అలాగే ఆ సాములతో మళ్ళీ లైన్ కట్టడం అవుతుంది. ప్లస్ అట్లా ఈ వచ్చిన సాములకు మధ్యలో మెడికల్ కానీ ఏదైనా చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. మెడికల్ ప్రాబ్లంగా క్యాంప్ వాడు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి సాములకు వచ్చి స్నానం చేద్దామంటే కూడా వాటర్ ఫెసిలిటీ లేవు స్వామి. ఆ గుండెలో నీళ్ళు కొన్ని స్టోరేజ్ మరీ గలీజ్ ఉన్నాయి స్వామి. 100 రూపాయలు తీసుకుంటారు స్పెషల్ దర్శనం. 100 రూపాయలు తీసుకుంటారు. స్పెషల్ నడుచుకుంటూ వచ్చిన సాములు కొంచెం స్పెషల్ కూడా అని గవర్నమెంట్ ని కొంచెం కోరుతున్నాము, కొంచెం స్పెషల్గా చూసుకోవాలి. క్యూ లైన్లు వస్తున్న భక్తులకు దూపదీర్చేందుకు ఇట్లా బాటిళ్లలో నింపి నీళ్ళు ఇస్తున్నారు. కొండగట్టులనే కాదు, రాజన్న ఆలయంలో కూడా రద్దీ గట్టిగానే ఉన్నది. ఇక ఎండాకాలం సెలవులు కూడా ఒడిసిపోతున్నాయి కాబట్టి తీర్థయాత్రలకు పోయే భక్తుల సంఖ్య కూడా గట్టిగానే ఉన్నది. హనుమాన్ జయంతి అని సింధూరంతో అలంకరణ చేసి తమలపాకులు జిల్లేడు దండలేసి అర్చనలు అభిషేకాలు చేసి అంజని పుత్రుణ్ణి కొలిసి మొక్కిర్రు.